దేవాది దేవుడు మరి అబ్రహాము గారికి ఏమని చెప్తున్నాడంటే, చూడండి ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన వెలుపలకు ఆయనను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునగనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు చెప్పిన మాటలలో సున్నైనను పొల్లైనను కొట్టుకొని పోదు. ఎందుకంటే ఆనాడు అబ్రహాము గారు ప్రార్థన చేశారు, ఎందుకు నాకు సంతానం లేదు కదా, నేను వేదన పడతానని చెప్పి ఎంతగానో ఆయన విలపించినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. అయితే దేవాది దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆకాశపు నక్షత్రాల వలె మరి అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే అతని సంతానం ఈ రోజుకి, ఎందుకంటే నీవు నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ఆయనకు సంతానమే. మనం అబ్రహాము సంతానమే. మనం అబ్రహాము సంతానము కాబట్టి మనము లెక్కింపశక్యము కానిటువంటి గొప్ప సమూహముగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. అటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క వాక్యాలను నమ్మాలి. మనము దేవుని వాక్యాలు నమ్మకోకుండా ఎంత ప్రార్థన చేసినా, దేవుడు ఇదిగో నాకు ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని, ఈ వాగ్దానం ఆయన తూచే తప్పకుండా నెరవేరుస్తాడు అని విశ్వసించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవసించినా ఆ కార్యము నీ యందు జరుగుతుందనే మాట మాత్రం వాస్తవం కాదు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి, ప్రభువా నీవు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించావు ప్రభువా, నువ్వు చేసావు నాయన అని ఎప్పుడైతే నువ్వు పొందక మునిపే, నేను సంఘస్థులందరికీ చెప్పే మాట అదే, మనం పొందుకోక మునిపే దేవా నీవు నాకు ఇచ్చావని చెప్పి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షంగా కార్యాలను జరిగిస్తాడు.